భారత యువత భ్రమలలో నుంచి బయటికి రండి అని చెప్తున్నారు. అవకాశాల విషయంలో తేడా చేస్తున్నారని చెప్తున్నారు. భారత్ పే మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ వాస్తవిక అనుభవాలు యువత పొందట్లేదు, ఊహల ప్రపంచంలో అదొక బబుల్లో ఉన్నారు, ఆ బబుల్ని పేల్చేయండి అంటూ ఆయన చెప్పుకొచ్చింది ఇప్పుడు సంచలనం అవుతోంది. అమెరికాలోని యువత అమాయకులని మనం భావిస్తున్నాం, కానీ అది నిజం కాదు. భారత్లోని నవతరం ఒక బబుల్లో జీవిస్తోంది, అంటే ఊహల ప్రపంచంలో గేటెడ్ సొసైటీలో నివసిస్తూ గేట్ల బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అవగాహన లేకుండా ఉన్నారు. ఖరీదైన కార్లలోనే ఆ గేట్లు దాటి బయటికి వెళ్తారు. వాళ్ళ పాఠశాలలు కూడా బబుల్సే. అక్కడ విద్యార్థుల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. 9వ తరగతి నుండినే కాలేజీ విద్యకు సిద్ధమవుతుంటారు. అలా అయిన వాళ్ళకి ప్రపంచంలో విషయాలు ఎలా అనుభవంలోకి వస్తాయి అని ప్రశ్నించారు. అదే సందర్భంలో ఈ దేశం ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుందనే విషయాల మీద వాళ్ళు దృష్టి సారించడం లేదు. వృత్తిపరమైన అంశాల్లో వైఫల్యాలను వాస్తవిక ప్రపంచ అనుభవాన్ని పొందడం ద్వారా భారతీయ యువత తమ బబుల్స్ని పగలగొట్టాల్సిన అవసరం ఉంది అంటూ సూచించారు. ఇది ప్రస్తుతం చాలా పెద్ద చర్చనీయాంశమవుతున్న అంశం.